ఏ రకంగా రేషనలైజ్ చేయాలి, ఏ రకంగా ఈ అధికారులను మనం సద్వినియోగం చేసుకోవాలి, ఏ రకంగా వీళ్ళకు పని కల్పించాలి, ఏ రకంగా పని ఒత్తిడి ఎక్కువ ఉన్న వాళ్ళకు ఆ ఒత్తిడి తగ్గించాలి. ఈరోజు ఇంతకుముందు మీరు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాంటి వాళ్ళని లేకపోతే మహారాష్ట్రలో స్పెషల్ టీమ్స్ ఉన్నట్టున్నాయి, అంటే ఏదైనా ఇన్సిడెంట్స్ జరిగితే ఎస్కేఫ్ లాంటివి ఉన్నట్టున్నాయి. అట్లనే ఈరోజు మీరు అడిగినారు, కానీ మీకు గ్రే హ్యాండ్స్లో 1200 మంది వెల్ ట్రైన్డ్ ఫోర్స్ ఉంది. ఈరోజు మీ కోంబింగ్ ఇవన్నీ తగ్గిన సందర్భంలో వాళ్ళని ఎక్కడో ఒక దగ్గర మళ్ళీ మీరు రీఅరేంజ్మెంట్ చేసుకోవాలి. సో ఇట్లాంటి మీరు ఏదైతే శాంక్షన్డ్ పోస్టులు ఒక పర్పస్కి డిఫైన్ చేసిన మీ సిబ్బంది ఉన్నారో ఆ పర్పసే మీరు పరిష్కారం అయిపోయింది, రిజాల్వ్ అయిపోయింది అంటుంది. మరి అక్కడ ఆ సిబ్బందిని కొనసాగించడం వల్ల ఏమి ప్రయోజనము? వాళ్ళు ఎందులో నిష్ణాతులు? ఇంతకుముందు డిజాస్టర్లే స్టేట్కి డిజాస్టర్ టీంలు వేసినాం, ఆల్మోస్ట్ 2000 మందిని ఈరోజు మనం ఆ డిపార్ట్మెంట్లో యాడ్ చేసినాం. ఈరోజు హైదరాబాద్లో మేజర్ ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి హైడ్రా తీసుకున్నాం. హైడ్రాలో ఆల్మోస్ట్ ఈరోజు 3000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు, ఒక ఐజీ కాడర్ ఆఫీసర్ ఉన్నాడు. సో సిటీలో ఉన్న లేక్ ఎంక్రోచ్మెంట్, నాలా ఎంక్రోచ్మెంట్, గవర్నమెంట్ పార్క్స్ ఎంక్రోచ్మెంట్, రోడ్స్ అంటే ఆపరేషన్ రోప్ అండ్ రోడ్ల మీద ఉన్న రోడ్లను ఎంకరేజ్ చేసి ఫుట్పాత్లను ఎంకరేజ్ చేసిన వాళ్ళని అన్నింటిని తొలగించడానికి కూడా ఈరోజు మనం ట్రాఫిక్లోకి వ్యవస్థ తీసుకొచ్చినాం. ఇంతకుముందు ట్రాఫిక్లో లూజ్ అండ్ అపాయింట్మెంట్స్ ఉండే, ఇప్పుడు స్ట్రక్చరల్గా మనం డిఐజీ క్యాడర్, ఆ తర్వాత ఎస్పీ క్యాడర్ స్ట్రక్చర్డ్గా ఈరోజు మనం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి కమిషనరేట్లలో పోలీస్ సిబ్బందిని రేషనలైజ్ చేసుకున్నాం, జోన్స్ను రేషనలైజ్ చేసుకున్నాం, కో టర్మినస్ చేసినాం. మున్సిపల్ని మిమ్మల్ని ఎగ్జాక్ట్గా మీ డీసీపీకి ఒక జోనల్ కమిషనర్, మున్సిపాలిటీకి ఎగ్జాక్ట్గా కో టర్మినస్ చేసినాం. ఇంతకుముందు కోఆర్డినేషనే ఉండేది కాదు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, జిఎస్టీ డిపార్ట్మెంట్, ఆల్ డిపార్ట్మెంట్స్ ఐ వాంట్ టు డూ విత్ కో టర్మినస్. లేకపోతే మీకు ఒకరికొకరికి అధికారులకు సమన్వయమే లేకుండా పోయింది. ఇంతకుముందు మీరు చాలా విషయాలు ఇన్ఫర్మేషన్ గురించి మాట్లాడినారు, అదంతా ఇన్ఫర్మేషన్ బయట ఎక్కడలేదు, విత్ ఇన్ ద డిపార్ట్మెంట్స్లోనే ఉంది. ఏసీబీ వాళ్ళు అడిగితే విజిలెన్స్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇయర్, విజిలెన్స్ వాళ్ళు అడిగితే లా అండ్ ఆర్డర్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇయర్, ఈ ముగ్గురు అడిగితే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇయర్. సో మీ డిపార్ట్మెంట్లో ఉన్న విచారణలో మీరు సేకరిస్తున్న సమాచారాన్ని అంతా కూడా ICCCలో ఒక డేటాబేస్ తయారు చేయండి. దానికి ఒక మంచి ఆఫీసర్, ఒక ఎఫెక్టివ్ ఆఫీసర్, ఒక టీంని ఎస్టాబ్లిష్ చేయండి. సో స్టేట్లో ఉన్న సిస్టమ్ని అంతా పిరమిడ్ స్ట్రక్చర్లో తీసుకొచ్చి కమాండ్ కంట్రోల్ రూమ్లో ICCCలో మీరు ఒక డేటాబేస్ తయారు చేసి అక్కడికి అన్నీ కనెక్ట్ చేయండి. ఏ పోలీస్ స్టేషన్లో ఏ క్రైమ్ జరిగినా ఏదైనా డేటా అడగాలనుకున్నా జస్ట్ కమాండ్ కంట్రోల్ని రీచ్ అయితే దే హ్యావ్ టు గివ్ విత్ ఇన్ ఎ మినిట్. ఎందుకంటే మన దగ్గర టెక్నాలజీ ఉంది, యూ నీ నాట్ టు డిపెండ్ ఆన్ ఫిజికల్ మాన్యువల్ ఇదంతా. సో ఇది మన డిపార్ట్మెంట్లో విత్ ఇన్ ద డిపార్ట్మెంట్ ఆల్సో దేర్ ఆర్ మెనీ ల్యాప్సెస్. సో వీటిని కూడా మనము ఈ రోజున్న సాంకేతికపరమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ డిపార్ట్మెంట్ను కూడా ఎంపవర్ చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. దాంతోపాటు ట్రాఫిక్ అత్యంత పెద్ద సమస్య ఈరోజు సిటీలో ట్రాఫిక్. ఫిజికల్ పోలీసింగ్ లేకుండా పోయింది, అది కూడా మనకు అవసరం. సీయింగ్ ఈజ్ బిలీఫ్. మనం కూర్చొని ఎన్ని చట్టాలు రాసినా, ఎన్ని శిక్షలు అని చెప్పినా ఇంకా మనం అంతా అప్గ్రేడ్ అవ్వాలి. అమెరికాకు పోతే మనం ఒక పద్ధతిలో బిహేవ్ చేస్తాం, ఎయిర్పోర్ట్లో దిగంగానే మన పద్ధతి మారిపోద్ది, బయటికి రాగానే వాటర్ బాటిల్ రోడ్డు మీద వేస్తాం, అదే పనిగా అద్దం దించి రోడ్ పక్కన ఇసిరేసిపోతాం. అదే అమెరికాలో ఉంటే రోడ్ పక్కన వేసిన కూడా తీసి మనం బ్యాగ్లో పెట్టుకొని పోయి డస్ట్బిన్లో వేస్తాం. సో కల్చరల్ చేంజెస్ కూడా రావాల్సిన అవసరం ఉంది. ప్రజల బిహేవియర్ మారకుండా పోలీసింగ్ ఎంత చేసినా, ఎన్ని రకాలుగా మీరు చట్టాలు చేసినా ఇట్ విల్ టేక్ సమ్ టైం. ఒకప్పుడు కార్లకు బ్లాక్ టింట్ వేసుకున్నట్టు లోపల ఎవరున్నారో కనిపించి ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మీరు అందరూ స్ట్రిక్ట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడంతో ఇవాళ కారు కొనుక్కున్నవాడు కార్కు టింట్, గ్లాస్లకు టింట్ వేసుకుంటారని కూడా తెలియని పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూ లేదు, ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ ఇష్యూస్ కానీ ఇట్లాంటివి కొన్ని వచ్చినాయి. సో నా సూచన ఏంటంటే ఇక్కడ ఉన్న అధికారులకు స్టేట్ మొత్తం ఇక్కడనే ఉంది పోలీస్ డిపార్ట్మెంట్. సో ఈ రోజే స్వతంత్రం వస్తే ఈ రోజే పోలీస్ డిపార్ట్మెంట్ను ఒకవేళ ఏర్పాటు చేసుకుంటే రాబోయే 25 ఇయర్స్కి మనం ఎట్లా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవాలనుకుంటున్నామో మీరు దాన్ని ప్రిపేర్ చేయండి, దాని మీద మీరు డిస్కషన్ చేయండి. మీరు రిక్రూట్ చేసుకున్న దాంట్లో కూడా ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు చాలామంది. నేను IPS కానీ గ్రూప్ 1లో రీసెంట్గా సెలెక్ట్ అయిన వాళ్ళందరి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసిన. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వెల్ క్వాలిఫైడ్ అండ్ టెక్నికలీ సౌండ్.
అతనికి ఎందులో నైపుణ్యం ఉందో అతను వీలైనంత మేరకు అక్కడ ప్లే చేయండి. దానివల్ల ఏమవుతుందంటే అతన్ని ఎంపవర్ చేయడానికి ఉంటుంది. అవసరమైతే అతన్ని ఇంకా ఫర్దర్ కోర్స్ చదువుకోవడానికి డిపార్ట్మెంట్ సపోర్ట్ చేయండి, డిపార్ట్మెంటల్ స్టడీ లీవ్ ఇవ్వండి, వాళ్ళని అప్గ్రేడ్ చేయండి. రీసెంట్గా మనం హార్వర్డ్ యూనివర్సిటీతో కూడా మరి చెన్నారెడ్డి నుంచి ఒక ఎంఓయూ చేసినాం. హార్వర్డ్ యూనివర్సిటీని మీరు ఎవరినో ఒకరినో ఇద్దరిని హార్వర్డ్కు పంపించడం కదా, హార్వర్డ్ యూనివర్సిటీ ఈజ్ గోయింగ్ టు కమ్ టు హైదరాబాద్. దే ఆర్ గోయింగ్ టు టీచ్ ఇన్ మరి చెన్నార్ ఎంసీహెచ్ఆర్డీలో వాళ్ళే స్వయంగా చెప్పి సర్టిఫికేట్ కోర్స్ కానీ వాళ్ళు ఇక్కడ ఉన్న మన వాళ్ళని ఎంపవర్ చేయడానికి వాళ్ళతో ఒక ఎంఓయూ చేసుకున్నాం. విత్ ఇన్ ఫ్యూ మంత్స్ అది అమలు జరగబోతుంది. అందుకోసం నా సూచన ఏంటంటే ఎప్పటికప్పుడు మనము ఉద్యోగం వచ్చిందని రిలాక్స్ అయ్యి ఆటో మోడ్లకు పోయినామంటే మనం సమాజానికి నష్టం చేసిన వాళ్ళే. ఇతర శాఖల వాళ్ళు ఆటో మోడ్లకు పోయినా నష్టం లేదు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఆటో మోడ్ ఆటో ప్రమోషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ లేట్ బ్యాక్ యాటిట్యూడ్ కూడా సమాజానికి తీవ్రమైన నష్టాన్ని చేస్తుంది. ఈరోజు ఈ సిటీ మన మొత్తం ఆదాయం ఈ కోర్ అర్బన్ రీజియన్లో 60% ఉందనంటే ఇక్కడ అన్ని రకాలుగా మీరు శాంతి భద్రతలను కాపాడుతున్నారు కాబట్టి అన్ని కార్పొరేట్ కంపెనీస్ ఈరోజు మనం చూడగలుగుతున్నాం. దారిని బట్టి వెళ్తే కనిపించే ప్రతి కంపెనీ ఈరోజు వాళ్ళు ఒక సేఫ్గా ఫీల్ అవుతుంది. ఏదైనా ఒక దేశాన్ని మనం పర్యటించడానికి, ఒక దేశంలో వ్యాపారం చేయడానికి పోతే ఫస్ట్ మనం ఫిజికల్గా సేఫ్ ఉన్నామా లేదా, తర్వాత ఇన్వెస్ట్మెంట్ సేఫ్గా ఉందా లేదా, తర్వాత ఇన్వెస్ట్మెంట్కు ప్రాఫిట్ వస్తుందా లేదా అని ఈ 3 ఫండమెంటల్స్ చూసుకుంటాం. ఈ 3 ఫండమెంటల్స్లో మీరు టైమ్ అండ్ అగైన్ పోలీస్ డిపార్ట్మెంట్ పాత్ర ఉన్నది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక మెరుగైన రాష్ట్రంగా గుర్తింపు పొందింది. కానీ ఇది సరిపోదు. మనం పెట్టుకున్న ఛాలెంజ్ ఇక్కడితో ఇది కాదు. మనం ఈరోజు పెట్టుకున్న టార్గెట్ 2034కి $1 trillion ఎకానమీ రీచ్ అవ్వాలనుకుంటున్నాం. ఈరోజు $200 billion ఎకానమీ మనం. సో ఈ టార్గెట్ను రీచ్ అవ్వాలి అని అంటే మనం అన్ని రకాలుగా మనం సంసిద్ధత వ్యక్తం చేయాలి. మనం అందరం కూడా ప్రిపేర్ అవ్వాలి. డిపార్ట్మెంట్ను ఎంపవర్ చేయడానికి బడ్జెట్ ఇవ్వడానికి నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రొవైడెడ్ నేను ఇచ్చే నిధులు సద్వినియోగం జరుగుతున్నాయన్న నమ్మకం కలిగించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. లావిష్గా స్పెండ్ చేసేంత లగ్జరీ మన దగ్గర లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ మీకు అందరికీ తెలుసు, స్టేట్కు ఉన్న డెప్ట్స్ కానీ ఉన్న పరిస్థితులు కానీ, ప్లస్ నేను పెట్టుకున్న వెల్ఫేర్ కమిట్మెంట్స్ ఇంకా బరువైనవి. సో వీటన్నిటినీ సమన్వయం చేసుకుంటూనే మీకు నిధులు ఇవ్వాలి అంటే మీకు ఇచ్చే నిధులు సద్వినియోగం జరుగుతాయని ఒక నమ్మకం, విశ్వాసం, దీన్ని చట్ట రూపంలో కూడా మీరు మార్చుకోవాలి. అట్లా మార్చుకున్నప్పుడు తప్పకుండా మీకు అనుమతులు వస్తాయి, మీకు నిధులు వస్తాయి, మీకు చట్టంలో రక్షణ కల్పించబడుతుంది. ఎవరైతే అధికారులు, నాకు తెలిసి 90% ఇక్కడ ఉన్న అధికారులు ఎవరికి 2 సంవత్సరాలు ఎవరు పైరవి చేసిన వాళ్ళు కానీ ఎవరు పోస్టింగ్ ఏడొస్తుందో టీవీలోనే చూసుకొని ఉంటారు తప్ప ముందుగాల పలానా అధికారికి పలానా పోస్టింగ్ వస్తుందని నాకు తెలిసి